ఆగో ఇంతకుముందు వాడు చేతి ఎత్తలేదని వాడు కొడుకు పోన్లకెళ్ళి ఎత్తాడు. నువ్వు సపరేకుండా నేను మాట్లాడతా. హలో అక్క బాగుండరా? అందరం మంచిగా ఉన్నామన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? ఏముందక్క, షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది. నిన్న జర్ర కళ్ళు తిరిగి పడ్డాక ఇక ఏం చేయాలి? అయ్యో అన్న, మంచిగా చూపించుకోపోయినావు దావకాన్లా. మరి రేపు పోతా అక్క, రేపు పోతా. గవర్నమెంట్ హాస్పిటల్ రేపు చూపించుకుంటా అక్క. మంచిగా చూపించుకో. సరే కానీ బాగా వింటున్నాడు అక్క, బయటకి ఏమన్నా పని మీద వేయండా? గ్రామ పంచాయతీ కాడ పని ఉన్నదని వేయండి అన్నా. సరే కానీ పద్మ మంచిగా ఉందా అక్క? నీ బిడ్డకేందన్నా, మహారాణి లెక్క చూసుకుంటానా. సరే కానీ నా బిడ్డది పానం మంచిగా ఉంటుందా అక్క? ఆగన్నా, నీ బిడ్డకి ఇస్తానా. ఏయ్, నీ అయ్య ఫోన్ చేసిండు. మంచిగా ఉన్నవా బిడ్డ, టైంకు తింటానవా, నీ అత్త మామ మంచిగా చూసుకుంటారా అంటే మంచిగా చూసుకుంటారా అని చెప్పు, సరేనా? హలో బాబు. బిడ్డ మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా బాబు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. తమ్ముడు మంచిగా ఉన్నాడా? ఏం చెప్తాడు? తమ్మునికి ఎల్లుండి నుంచి పరీక్షలు నాట బిడ్డ, చదువుకుంటాడు. మంచిగా చదువుకోమనే తమ్ముడిని. చదువుకోమని చెప్తా బిడ్డ. సరేగా నీ రేపు ఇంటికి అంటావా బిడ్డ? నువ్వు జర కళ్ళని అంటున్నావు, చాలా రోజులే నేను చూడాలనిపిస్తాను బిడ్డ. జర వారం రోజుల దాకా నాట్లేసేది ఉన్నది, పని తీరదు బాపు. నీ బాయి కాన్నే ఉంటా అని చెప్పు. చెప్తా. హలో బాబు, నాట్లేసేది ఉన్నదే, వారం రోజుల దాకా పని తీరేటట్టు లేదు. నేనే అయిపోయినాక వచ్చి చూస్తుంది. పెట్టేసింది ఏంది బిడ్డ ఫోను? ఇంకా తెలిసి మాట్లాడదామంటే సారు మాట్లాడిన కాడికి పోయి బట్టలు పెడిపో. అయ్యతోని ముచ్చట పెడదామని చూస్తాంది. అమ్మా అమ్మా బాబా, ఏందయ్యా ఈ నడుము నొప్పి పాడుగాని ఎన్నో లేదే. నడు నడు హాస్పిటల్ బాగుంది. ఏం నొప్పి అన్నాడు? అబ్బో లేవట్టలేదే. మెల్లలు అమ్మా బాబా, అమ్మో నాతో కాదయ్యా నడుచుడు. మెల్లగి అడుగు మెల్లగి. అమ్మో అయ్యా